ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని అమ్మవారిశాల సెంటర్లో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ప్రజా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరూ కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జజ్జరి మరియదాస్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని స్థానిక మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైనార్టీల వారి సమాజ స్థాపన కోసం రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలకు ఒక దాటిపై నిలిపి ముందుకు నడిపించిన ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరము పయనిద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఏపీ దళిత సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపోగు నరసింహ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మండల స్థాయి ప్రజా సంఘాలు మరియు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్ తరాలకు అందించిన రాజ్యాంగాన్ని ఆదమర్చి కుల వివక్షత వలన ఆలయ ప్రవేశాలకు అడ్డుకుంటున్న వ్యవస్థను రూపుమాపాలని ఈ సందర్భంగా తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరితో సమానమే అని చాటి చెప్పిన దర్శకుని అడుగుజాడలలోనే మనమందరం పయనించాలని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బైరి బ్రహ్మం, మాల మహానాడు అధ్యక్షుడు గాలిపోతు వెంకటేశ్వర్లు, లాయర్ ఓబులేసు, గంట త్యాగరాజు, దళిత సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు బుట్టి హుసేన్ గుర్రప్ప, గుర్రం ప్రభాకర్, బిల్లా లాజర్, గోసస్వామి దాస్, ఎద్దుల చంటి, కల్లమల్ల శివమ్మ, అబ్దుల్, ఎం ఓబులేసు, రెడ్డిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆశాజ్యోతి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈరోజు రుద్రవరం మండలంలో ఘనంగా నిర్వహించడానికి ఇక్కడ చేరి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకంతా ఆయన ఒక స్ఫూర్తి తీసుకొచ్చినాడు, ఒక రాజ్యాంగాన్ని రాసినాడు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక తాటి మీద నడచాలంటే ఏమి కావాలని చెప్పేసి ఆయన రాజ్యాంగాన్ని రాసినాడు. రాజ్యాంగంలో వాళ్ళకు కావాల్సిన వనమూలికలను తయారు చేసి ఈ దేశానికి పంచిపెట్టినాడు. అదేమంటే బ్రతకడానికి ఉపాధి అయితేనేమి, వాళ్ళు బ్రతకలేకపోతే ప్రభుత్వం నుంచి నిధులైతేనేమి, వాళ్ళ కాలనీలకు సిమెంట్ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు పడకపోతే వీధి లైట్లు అయితేనేమి, అలాగా గ్రామంలో ఒక సర్పంచి అవన్నీ చేసుకున్నామని ఒక గ్రామ సర్పంచ్ చేసినాడు. 2 క్లాసుల పద్ధతి, రచ్చబండ మీద కూర్చోకుండా దేవాలయ ప్రవేశాలకు కూడా నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటివన్నీ అధికారులు గమనించకుండా ఎప్పుడైతే ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవము అధికారులు జరపడం లేదు కాబట్టి ఇటువంటివన్నీ పునరావృతం అవుతున్నాయి. పౌర హక్కుల దినోత్సవం జరిపినట్లయితే ప్రతి గ్రామంలో మరి అందరికీ కూడా చట్టాల గురించి అవగాహన లేక నేటికి దళితుల పైన కూడా అనేక గ్రామాలలో దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులను ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవము జరిపితే మరి మహిళల పైన దళితుల పైన దాడులు నివారించడానికి ఎంతైనా ప్రయత్నించని కూడా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజా నాయకులకు, మన ప్రజా సంఘాల నాయకులకు, మీడియా మిత్రులకు జైభీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.